వీడియోలో నేను మినిమలిస్ట్ దగ్గర నుంచి వచ్చిన 2% ఆల్ఫా ఆబుటిన్ అండ్ హైఫన్ దగ్గర నుంచి ఉన్న 2% ఆల్ఫా ఆబుటిన్ ని కంపేర్ చేసి నాకే ప్రోడక్ట్ నచ్చిందో మీతో షేర్ చేస్తానండి. ఆల్ఫా ఆబుటిన్ మన స్కిన్ మీద బాగా పనిచేయాలంటే మనకు 2% ఆల్ఫా ఆబుటిన్ కావాలండి. ఆ ప్రోడక్ట్ లో 2 బ్రాండ్స్ 2% ఆల్ఫా ఆబుటిన్ యూజ్ చేస్తున్నారు. సో ఆ కేటగిరీలో 2 బ్రాండ్స్ కి టిక్ అండి. 2 బ్రాండ్స్ వచ్చి సోడియం హైలోరోనేట్ ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నారు. ఈ ఇంగ్రీడియంట్ మన స్కిన్ కి కొంచెం హైడ్రేషన్ ని యాడ్ చేస్తుందండి. హైడ్రేటెడ్ స్కిన్ ఎప్పుడు బాగా హెల్తీగా ఉంటుంది. సో అది కూడా మంచిదండి. ఆల్ఫా ఆబుటిన్ ఒక యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అండి. ఇంకో స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ ఉందండి హైడ్రోక్వినోన్ అని. అది చాలా ఎఫెక్టివ్ అండి మన స్కిన్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ ని తక్కువ చేయడానికి. కానీ ఆ హైడ్రోక్వినోన్ దగ్గర నుంచి మనకు బాగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అందుకే హైడ్రోక్వినోన్ మనం ఎక్కడికి వెళ్ళి షెల్ఫ్ లో నుంచి కొనకూడదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ అడ్వైస్ తోనే కొని యూజ్ చేయాలి. సో అదొక ప్రాబ్లం ఉంది. అండ్ బికాస్ అందులో బాగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఆల్ఫా ఆబుటిన్ వచ్చి ఒక జెంట్లర్ అంటే మంచి సాఫ్టర్ వర్జన్ ఆఫ్ హైడ్రోక్వినోన్ అని చెప్తారండి. హైడ్రోక్వినోన్ ఇచ్చే బెనిఫిట్స్ అంత లెవెల్కి మనకి ఇవ్వకపోయినా తక్కువ లెవెల్కి ఇస్తుందండి హైడ్రోక్వినోన్తో కంపేర్ చేస్తే. కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అస్సలు ఉండదండి ఆల్ఫా ఆబుటిన్. ఆల్ఫా ఆబుటిన్ చాలా మంచి స్కిన్ కేర్ యాంటీ పిగ్మెంటేషన్ ఇంగ్రీడియంట్ అండి. సో బేసికలీ మన స్కిన్లో ఒక ఎంజైమ్ ఉంటుందండి టైరోసినస్ అని. ఈ టైరోసినేస్ ఎంజైమ్ అప్పుడప్పుడు చాలా హైపర్ అయిపోతుందండి, ఓవర్ యాక్టివ్. అది ఓవర్ యాక్టివ్ అయినప్పుడు ఒక మాలిక్యూల్ మెలనిన్ అనే ఒక మాలిక్యూల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేదానికి ట్రిగర్ చేసేస్తుంది. ఈ మాలిక్యూల్ ఎప్పుడైతే ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుందో ఆ ఎక్కువ మాలిక్యూల్ మీద లేయర్కి వచ్చి స్కిన్ మీద డార్క్ స్పాట్స్గా డార్క్ ప్యాచెస్గా డిపాజిట్ అయిపోయి అదేనండి హైపర్ పిగ్మెంటేషన్. ఈ ఆల్ఫా ఆబుటిన్ ఏం చేస్తుందంటే ఈ టైరోసిన్ ఎంజైమ్ని కామ్ డౌన్ చేసేస్తుందండి. అలా హైపర్ అవ్వకమ్మా అని చెప్పి అలా దాన్ని రెడ్యూస్డ్ యాక్టివిటీస్ చేసేసినప్పుడు అప్పుడు అది ఎక్కువ మెలనిన్ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేయదండి. అప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ బాగా కంట్రోల్ అయిపోతుంది. సో అదేనండి, అలాగే ఆల్ఫా ఆబుటిన్ మన స్కిన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ డిఫరెన్సెస్ వస్తామండి ఈ 2 బ్రాండ్స్లో. మినిమలిస్ట్లో ఇంకో 2 మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, ఫెరూలిక్ యాసిడ్ అండ్ 4N-బ్యూటైల్ రిసోసినాల్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకు ఆ పిగ్మెంటేషన్ని ఒక లెవెల్ దాకా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఆ ప్రోడక్ట్లో ఉండేది ప్లస్. కానీ ఇక్కడేనండి నాకు భలే సర్ప్రైజ్ వచ్చింది హైఫన్ దగ్గర నుంచి. హైఫన్లో ఇంకో 2 చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. 1% కోజిక్ యాసిడ్ అండ్ 5% నయాసినమైడ్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్ యాంటీ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ వాళ్ళు ఎంత పర్సంటేజెస్ యూజ్ చేస్తున్నారో 1% కోజిక్ యాసిడ్ 5% నయాసినమైడ్, అది కూడా కరెక్ట్ అయిన పర్సంటేజెస్ అండి. అలాంటి పర్సంటేజెస్ ఉంటేనే ఆ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మీద బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్ని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి హైఫన్లో ఏదైతే ఉందో ఆల్ఫా ఆబుటిన్, కోజిక్ యాసిడ్, నయాసినమైడ్ పిగ్మెంటేషన్ ని డిఫరెంట్ వేస్ గా అటాక్ చేస్తుందండి. అండ్ పిగ్మెంటేషన్ ని మనం టాకిల్ చేయాలంటే అలాంటి ఇంగ్రీడియంట్సే కావాలండి. సేమ్ రూట్ లో పోయి పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తే పిగ్మెంటేషన్ అంతగా తగ్గదండి స్కిన్ లో. డిఫరెంట్ వేస్ గా పోయి అటాక్ చేసినప్పుడే ఆ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ హైఫన్ లో ఏదైతే ఉందో ఆల్ఫా ఆబుటిన్, కోజిక్ యాసిడ్, నయాసినమైడ్ 3 డిఫరెంట్ రూట్స్ లో పోయి ఆ పిగ్మెంటేషన్ ని అటాక్ చేస్తుంది. సో ఇది నిండా మంచి ప్రోడక్ట్ అండి. ఇక్కడే కాదు, ఇక్కడే ఆపలేదు వాళ్ళు. హైఫన్ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేస్తున్నారు, 1% యూజు ఎక్స్ట్రాక్ట్. ఆ 1% యూజు ఎక్స్ట్రాక్ట్ కూడా చాలా మంచిదండి. స్కిన్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే స్కిన్ మీద తగ్గుతుందో ఆ పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. హైఫన్లో ఇంకా డీపాంథనాల్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అని 2 ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అది కూడా ఇన్ఫ్లమేషన్ని తక్కువ చేస్తుంది, ఒక లెవెల్ దాకా హైడ్రేషన్ని కూడా స్కిన్లో బాగా యాడ్ చేస్తుంది. సో ఇదంతా చూసేసరికి హైఫనేనండి ఈజీ చాయిస్. మినిమలిస్ట్ బ్రాండ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ పర్టికులర్ ఆల్ఫా ఆబుటిన్ సీరం వచ్చి నాకు హైఫన్ దగ్గర క్లియర్ చాయిస్ అండి. హైఫన్ చాలా వే అహెడ్ దెన్ మినిమలిస్ట్ అండి ఈ పర్టికులర్ సీరంలో. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ని మీరు ఎలా యూస్ చేస్తారంటే హైఫన్ ప్రోడక్ట్ అయితే మీరు నైట్ టైంలో యూస్ చేయండి, ఎందుకంటే అది కోజిక్ యాసిడ్ ఉందండి. కోజిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ నేను యూజువల్గా నైట్ టైంలో యూస్ చేయడం ప్రిఫర్ చేస్తాను. మీరు మార్నింగ్ టైంలో యూస్ చేసినా పర్వాలేదు, సన్ స్క్రీన్ డెఫినెట్గా రాయండి, కానీ నేను నైట్ టైంలో ప్రిఫర్ చేస్తాను. ఇది అప్లై చేశాక దాని మీద క్రీము మాయిశ్చరైజర్ యూస్ చేయండి. మార్నింగ్ టైంలో యూస్ చేస్తే క్రీమ్ మాయిశ్చరైజర్ మీద సన్ స్క్రీన్ డెఫినెట్గా యూస్ చేయండి. అండ్ ఫైనల్గా అండి హైపర్ పిగ్మెంటేషన్ని బెస్ట్ వే అండి, అసలు అది రాకుండా చూడడమే బెస్ట్ వేనండి. బికాస్ అది ఒకసారి వచ్చేసింది అనుకోండి స్కిన్ మీద,
అది కంట్రోల్ చేయడం ఎక్స్పెన్సివ్ అండ్ చాలా స్లో ప్రాసెస్. అది రాకుండా మనం ఎలా రెడ్యూస్ చేస్తామంటే ఆ ఛాన్సెస్ మీరు డైలీ సన్ స్క్రీన్ యూస్ చేయాలండి. సన్ స్క్రీనే మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రివెంటింగ్ హైపర్ పిగ్మెంటేషన్ అండి. అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.